ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పింఛన్ వ్యవస్థ రాష్ట్రంలో లక్షలాది మంది వృద్ధులు, వికలాంగులు, విధవలు, అలాగే పలువురు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద ఆశ్రయంగా నిలుస్తోంది. ప్రతి నెలా 1వ తేదీ ఉదయం నుంచే ఈ పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఇంటివద్దకే చేరే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిసింది. అయితే ఈ నెలలో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వం తాజాగా కొత్త పింఛన్ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 8190 మంది కొత్తగా అర్హత సాధించినట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. వచ్చే నెల నుండి ఈ కొత్త లబ్ధిదారులు కూడా తమ వారి పింఛన్ పొందబోతున్నారు. ఈసారి విడుదలైన జాబితాలో ఎక్కువగా వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, విధవల పింఛన్, సింగిల్ ఉమెన్ పింఛన్ వంటి విభాగాల్లో కొత్త పేర్లు చేరాయి. గ్రామ సచివాలయాల ద్వారా జరిగిన పరిశీలన, ఇంటింటి ధృవీకరణ, ఆధార్ వెరిఫికేషన్ వంటి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాకే తుది జాబితా రూపొందించబడినట్లు అధికారులు చెబుతున్నారు. పింఛన్కు దరఖాస్తు చేసిన వారిలో చాలామంది నెలల తరబడి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ముఖ్యంగా వృద్ధులు, ఆదాయం లేని కుటుంబాలు ఈ పింఛన్ మీదే ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వేల సంఖ్యలో పేర్లు జాబితాలో చేరటం చాలా కుటుంబాలకు ఊరటను ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు రావడం వల్ల అక్కడ పరిశీలనకు ఎక్కువ సమయం పట్టినట్లు సమాచారం. ఒకసారి జాబితా క్లియర్ అయిన తర్వాత ఇకపై ప్రతి నెలా పింఛన్ ఆటోమేటిక్గా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ప్రభుత్వం ఏళ్లుగా అమలు చేస్తున్న పింఛన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఈసారి పూర్తిగా డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను అనుసరించారు. ఆధార్, రేషన్ కార్డ్, కుటుంబ వివరాలు, ఆదాయం, ఆరోగ్యం నైనస్ అన్నింటినీ క్రాస్ చెక్ చేసి అర్హతను నిర్ధారించారని చెబుతున్నారు. దీంతో నకిలీ లబ్ధిదారులు, 2 చోట్ల పింఛన్ తీసుకునేవారు అర్హత లేనివారిని జాబితా నుంచి తొలగించడంలో ప్రభుత్వానికి సహాయపడింది. దీనివల్ల నిజంగా అర్హులైన వారికే పింఛన్ చేరే అవకాశం పెరిగింది. ఈసారి జాబితా విడుదలతో పాటు కొన్ని జాగ్రత్త సూచనలను కూడా అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా కొత్త లబ్ధిదారులు వచ్చే పింఛన్ తేదీకి ముందు తమ బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఖాతా లింకైన మొబైల్ నంబర్ మారినట్లయితే వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు. ఆధార్ మీద బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరైనందున వేలిముద్రలు స్కాన్ కాకపోతే ఆల్టర్నేటివ్ ఓటీపీ మెథడ్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు. ఈ జాబితా విడుదల తరువాత ఇంకా వేల మందికి పెండింగ్ వెరిఫికేషన్ స్థితి కొనసాగుతున్నట్లు సమాచారం. వారికి వచ్చే నెలల్లో అవకాశం ఉండొచ్చని అధికారులు ధృవీకరిస్తున్నారు. గ్రామ సచివాలయాల వద్ద దరఖాస్తులపై మళ్లీ పరిశీలన కొనసాగుతోంది. ఎవరి దరఖాస్తు తిరస్కరించబడినా కారణం స్పష్టంగా పోర్టల్లో చూపించబడుతుంది. అవసరమైన పత్రాలు జతచేసి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త పింఛన్ జాబితా వల్ల వచ్చే నెల నుండి వేలాది కుటుంబాలు కొంత ఆర్థిక భరోసా పొందబోతున్నాయి. రోజూ కూలిపనులు చేసుకునేవారు, ఆదాయం లేని వృద్ధులు, ఒంటరిగా జీవించే మహిళలు ఇలా పలు వర్గాలకు ఈ పింఛన్ చిన్నదైనా పెద్దగానే ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వం ఎప్పటికప్పుడు పింఛన్ విధానాన్ని అప్డేట్ చేస్తూ కొత్త అర్హుల్ని జాబితాలో చేరుస్తూ ముందుకు సాగుతోంది.